శ్రీ వారాహీదేవి జ్యోతిషాలయం విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామాచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడళ్ల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవడం, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలకడ లేకపోవడం, మీ ఎటువంటి సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించబడును. నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూదిరి, కేరళ తాంత్రిక గురువు గారు. ఫోన్ నెంబర్ 9043637512. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. కుంభరాశి వారి జాతకులు రాసి పెట్టుకోండి. అక్టోబర్ మాసంలో 11, 12 తేదీల్లో అదృష్టం ప్రమాదానికి కేంద్రంగా మారబోతుంది. పెను విపత్తే మీ జీవితంలో జరగబోతుంది. ఏం జరగబోతుంది, ఎటువంటి ప్రమాదం ముంచుకొస్తుందో తదితర పూర్తి వివరాలు అన్ని కూడా మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక ఆలస్యమే లేకుండా వీడియోలోకి మనము వచ్చేద్దాము. మీరు వ్యాపారంలో ఉన్నట్లయితే కొన్ని కీలకమైన మార్పులు జరగబోతున్నాయి. వ్యాపార విస్తరణ కోసం ఈ సమయంలో కొత్త ఒప్పందాలు, భాగస్వామ్య వ్యాపారం అయితే గనక ఒప్పందాలపై సంతకం పెడతారు. మీ వ్యాపారం ఖచ్చితంగా ఈ సమయంలో మెరుగుపడుతుంది. ముఖ్యంగా మీరు ఇప్పటి వరకు ఉన్నటువంటి సాధారణ వ్యాపారం ఆర్థిక అభివృద్ధి సొంతం చేసుకుంటుంది. నూతన వ్యాపారం ప్రారంభించడానికి ఇది ఎంతో అద్భుత సమయం. విద్యార్థులకు కూడా అద్భుతవంతంగా ఉన్నది. ఉపాధ్యాయుల నుంచి మంచి ప్రోత్సాహకాన్ని, సహకారాన్ని అందుకుంటారు. ఉపాధ్యాయుల విశ్వాసాన్ని తిరిగి పొందడానికి ఇది అనుకూలమైన సమయంగా చెప్పడం జరుగుతుంది. పోటీ పరీక్షల్లో రాణించే అవకాశం ఉంది. ఏదైనా కోర్సుల కోసం ఎంట్రన్స్ ఎగ్జామ్స్ రాసే వారికి ఖచ్చితంగా అదృష్టం కలిసొస్తుంది. మీరు ఏదైనా ఖచ్చితంగా చూసుకుంటే గనక అనుకూలమైనటువంటి సమయము. పోటీ పరీక్షలు రాణించేవారు లేదా ఏదైనా కోర్సుల కోసం ఎంట్రన్స్ ఎగ్జామ్స్ రాసే వారికి ఖచ్చితంగా అదృష్టం కలిసి వస్తుంది. మీరు ఏదైనా రంగంలో ముందుకు వెళ్లాలని ఆశపడి ఆ యొక్క స్టోర్ ని అంటే ఆ యొక్క కోర్సుని గాని అధ్యయనాన్ని కానీ స్టార్ట్ చేస్తారో దాంట్లో మీరు ఎంతో అద్భుతవంతంగా రాణించడం జరుగుతుంది. విదేశాల్లో ప్రవేశానికి ఎదురు చూస్తున్నట్లయితే ఈ యొక్క సమయం దానికి చాలా అనుకూలంగా ఉంటుంది. విదేశాల్లో పోటీ పరీక్షలు రాసి అక్కడ కూడా స్థిరపడాలి అని యోచిస్తున్న వారికి సమయం అనుకూలంగా ఉండబోతుంది. ప్రణాళికాబద్ధంగా కనుక మీరు పూర్తిగా ఏకాగ్రత పెట్టి చదివితే ఖచ్చితంగా ఉన్నత స్థాయి సాధిస్తారు. మీకు జీవితంలో ఇప్పటి వరకు ఉన్నటువంటి దారుణాలు అన్నింటినీ కూడా ఇంకా ఎప్పటి వరకు అంటే చెడు వరకు ఇది మీ అదృష్టం. మీకు ఎంతో ఆనందంగా మారబోతుంది. ఈ క్షణాలు రాబోతున్నాయి. పట్టిందల్లా మీకు బంగారంగా మారేటటువంటి పరిస్థితి అయితే నెలకొని ఉంటుందని చెప్పొచ్చు. కాబట్టి మీకు అదృష్టం ఎక్కువగా ఉండడం వల్ల ఎంతో ఇష్టమైన క్షణాలు రాబోతున్నాయి. మీరు పట్టిందల్లా బంగారంగా మారేటటువంటి అద్భుతవంతమైన క్షణాలు రాబోతున్నాయి. కాబట్టి 1కి 10 సార్లు ఆలోచించండి. ఆలోచించిన తర్వాతే నిర్ణయాలు తీసుకోవడం ఉత్తమమైన లక్షణంగా చెప్పడం జరుగుతుంది. మీకు వచ్చిన అవకాశాలను జారవిడుచుకునే ప్రయత్నం చేయొద్దు. అలాగే ఈ సమయంలో ప్రతి ఒక్కరిని కూడాను గుడ్డిగా నమ్మడం మంచిది కాదు. సొంత విషయాలు ఇతరులకు చెప్పేటప్పుడు జాగ్రత్త తీసుకోండి. అంతేకాకుండా మీపై కుట్ర చేసే అవకాశం ఉంది. అలాగే మీరు ఎవరితో అయినా మాట్లాడేటప్పుడు ఎప్పుడు కూడాను చాలా ఓపెన్ గా ఉంటారు. నిజాయితీగా నిజాలు మాత్రమే చెప్పాలి అనుకుంటారు. అబద్ధాలు చెప్పే నైజం మీది కాదండి. అలా అని నిజాలు కూడా చెప్పాల్సిన అవసరం లేదండి. రహస్యంగా ఉంచాలి. ఇలా చేస్తేనే మీ యొక్క జీవితంలో ఎదుగుదల ఉంటుంది. నిర్ణయాలు తీసుకున్నాక మాత్రం ఎవ్వరికీ చెప్పొద్దు. సొంత నిర్ణయాలే పాటించండి. అలాగే ఏ విషయమూ కూడా సొంత విషయాలను అస్సలు కూడా ఎవరికీ చెప్పవద్దును. అయితే ఉద్యోగంలో కానీ, వ్యాపారంలో కానీ, మీ యొక్క కెరియర్ లో కానీ, లేదంటే విద్యకు సంబంధించిన విషయాలు కానీ, కుటుంబానికి సంబంధించిన విషయాలు కానీ ఏ విషయమూ కూడాను ఏ అంశంలోనైనా సరే ఒక నిర్ణయం తీసుకునే ముందే 1కి పలుమార్లు ఆలోచించి నిర్ణయం తీసుకోవడం మంచిదిగా చెప్పడం జరుగుతుంది. లేకపోతే గనక మీకు ఈ తేదీల్లో ఇబ్బందులు వస్తాయి. అనుభవజ్ఞుల యొక్క సలహా సూచనలు తీసుకోండి. చేసే ప్రతి పని కూడాను మీరు ముందుగానే చేసేయడానికి ప్రయత్నించండి. అంటే ఏకాగ్రత పెట్టి ఫోకస్డ్ గా మీ యొక్క ప్రయత్నాలు మీరు చేయండి. ఏ మాత్రము కూడా చెప్పుడు మాటలు ఆలకించవద్దు. ఏకాగ్రత ఉంటే ఖచ్చితంగా మంచి ఫలితాలు పొందుకుంటారు. ప్రతి పని కూడా అంటే చిన్నది అయినా పెద్దది అయినా దాని ఒక ప్రణాళికాబద్ధంగా చేస్తే గనక విజయం మీ సొంతం అవుతుంది. సమయం సానుకూలంగా
ఉన్నది. మీ యొక్క వృత్తిని బట్టి ఆర్థిక పరిస్థితి కూడాను మంచిగా చేరుకోబోతున్నారు. మీ యొక్క వృత్తిని బట్టి కూడా ఆర్థిక పరంగా మంచి స్థితికి అయితే ఈ రాశి జాతకులు చేరుకోబోతున్నారు అని చెప్పాలి. అయితే సమయం సానుకూలంగా ఉన్నప్పుడు మీరే జాగ్రత్త వహించాలి. ఇప్పుడే శత్రువులు ఎక్కువగా పుట్టుకొస్తారు. వృధా ఖర్చులు కూడా మీకు ఎక్కువ అవుతాయి కాబట్టి ఈ సమయంలో జాగ్రత్త తీసుకోండి. అయితే పెను ప్రమాదం నుండి బయటపడడానికి మీరు చేయవలసిన దేవతా ఆరాధన ఏమిటంటే గనక ప్రతి నిత్యము హనుమాన్ దండకాన్ని చదవడానికి ప్రయత్నించండి. అలాగే వీలు కాని వారు కనీసం వినడానికి అయినా ప్రయత్నించండి. నిత్యం ఇష్టదైవ నామస్మరణ చేస్తూ ఉండండి. అలాగే మంగళవారం నాడు ఆంజనేయ స్వామి గుడికి వెళ్లి తమలపాకుల అర్చన చేయించుకోండి. గుడికి వెళ్లడానికి వీలు కాని వారు ముఖ్యంగా ఇంట్లోనే స్వామి వారికి తమలపాకుల మాలను అలంకరించండి. సో ఫ్రెండ్స్, చూశారు కదండి, అక్టోబర్ 11, 12 తేదీల్లో మారుతున్నటువంటి గ్రహస్థితి కారణంగా ఈ రాశి వారి జాతకులు ఎటువంటి ప్రమాదాన్ని పొంచి ఉన్నారో. ఈ యొక్క ప్రమాదం మీ వైపు నుండే వస్తుంది. మీకొచ్చిన అదృష్టాన్ని మీరే చేజార్చుకోవద్దండి. ఏ అవకాశం వచ్చినా కూడా ఎవరికి చెప్పొద్దు. మనం నమ్మిన వ్యక్తులు మనకి మంచి కోరుకునేవారు అని చెప్పలేమండి. కావున ఎవరికి ఏ విషయాన్ని చెప్పకుండా ప్రతి పనిని కూడాను మున్ముందుగా పూర్తి చేయండి. బద్ధకాన్ని విడనాడండి. మీ యొక్క నిర్ణయాలు ఎవరికి తెలియపరచాల్సిన అవసరం లేదండి. అతి రహస్యంగా ఉంచండి. సానుకూల సమయం ఉన్నప్పుడు శత్రువులు కూడా వస్తారండి. ఈ యొక్క పరిస్థితుల నుండి బయటపడడానికి ఈ దేవత ఆరాధన, ఈ పరిహారాలు తప్పక పాటించండి. అంతా మంచి జరుగుతుంది. శుభం భూయాత్. సో ఫ్రెండ్స్, చూశారు కదా, ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.